నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నుంచి ఇటు, ఈ పార్టీ నుంచి అటు జంపింగ్లు కొనసాగుతున్నాయి. టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతుండగా మరో పార్టీ నుంచైనా పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక ఈ మధ్య బెజవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. పనిలో పనిగా తన కుమార్తె కేశినేని శ్వేతతో కార్పొరేట్ పదవికి రాజీనామా చేయించారు. అయితే ఈరోజు నాని వైఎస్ జగన్తో భేటీ కానున్నారని ప్రచారం సాగుతోంది. తిరువూరు చంద్రబాబు సభ ఏర్పాట్లలో అన్నదమ్ములు కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ కేశినేని నానిని టీడీపీ నుంచి దూరం చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు నానిని పార్టీ వ్యవహారాల్లో తలదూర్చొద్దని, విజయవాడ ఎంపీ సీట్ ఈసారి కొత్త అభ్యర్థికి అని తేల్చి చెప్పడంతో మనస్తాపం చెందిన నాని పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు తన కుమార్తెతో కార్పొరేట్ పదవికి కూడా రాజీనామా చేయించారు. లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరానని, మొదట ఎంపీ పదవికి రాజీనామా చేసి తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. అయితే మరోసారి బెజవాడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు నాని. అవసరమైతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చారు. కానీ కేశినేని చూపు ఇప్పుడు వైసీపీ వైపు ఉందని ప్రచారం సాగుతోంది. ఈరోజు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. బెజవాడ ఎంపీ సీట్ను కేశినేని నానికే వైసీపీ ఇస్తుందని ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే నానితో పలుమార్లు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాదు బెజవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న పలువురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ కేశినేని నానికి సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఆయన వైసీపీలో చేరడానికి పెద్దగా అభ్యంతరాలు కూడా ఉండవని అంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా తనకు వైసీపీ నుంచి ఆఫర్ రావడంతో కొన్ని షరతులతో పార్టీ కండువా కప్పుకోవడానికి నాని సిద్ధమయ్యారనే ప్రచారం సాగుతోంది. అందులో ఎంపీ సీటు తనకే ఇవ్వాలని, తనతో పాటు వచ్చే మరికొందరు కీలక నేతలకు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇవ్వాలని కేశినేని అడిగారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నానిని కలిసిన వైసీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లారని, వాటిపై చర్చించడానికే ఈరోజు ఎంపీ కేశినేని నాని వైఎస్ జగన్తో సమావేశమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కానీ కేశినేని నానికి బెజవాడ ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు వైసీపీ సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి సీఎం జగన్ కేశినేని నాని భేటీలో ఎలాంటి చర్చ సాగుతోంది అనేది ఆసక్తికరంగా మారింది.